ఒప్పియల్లో చందమామ 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 ఓ చందమామ చందమామకు పిల్లలెందరు నీలగిరి కన్యాలెందరు నీలగిరి కన్యాలకు నిత్యమల్లె తోటలంట నిత్యమల్లె తోటలోన. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాసం అన్నాళ్ళు అంటే సంక్రాంతి నిలబెట్టడం అంటారు కదా, పండగ నిలబెట్టడం అంటారు మా సైడ్. ఈ పండగ నిలబెట్టిన అన్నాళ్ళు కూడా మన ఇంట్లో కృష్ణయ్య ఎదురుగుండా పెద్ద ముగ్గులు వేసి అక్కడే గొబ్బిళ్ళు పెట్టడానికి ముందే ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నానండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసుంటారు. అంటే కృష్ణయ్య విగ్రహాన్ని సెంటర్లోకి పెట్టాం కదా, అలా ఉంటే కొంచెం ముగ్గది వేసుకొని వీలుగా లేదు అని చెప్పి వెనక్కి జరిపించి కృష్ణయ్య ఇతర ప్లేస్ అంతా కూడా కొంచెం సమంగా చదును చేయించి ప్రతిరోజు పేడ కళ్ళాపి కొట్టిస్తాను అనమాట అండి. కళ్ళాపి అంటే మీకు తెలుసు కదా, ఆవు పేడ నీళ్ళల్లో కలిపి వాకిట్లో జల్లేదనమాట అండి. దానివల్ల ఏంటంటే చక్కగా చదునుగా ఉంటుంది అనమాట, ముగ్గు వేసుకున్నా అందంగా ఉంటుంది. ఈ ధనుర్మాసం అన్నాళ్ళు కూడా నెల ముగ్గులు అంటాం కదండి, ఇలాంటివే నెల ముగ్గులే పెడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను పెట్టేది స్టెన్సిల్తో పెడుతున్నానండి. అంటే ముగ్గు గొట్టం అనమాట. ఒకేసారి 4 లైన్లు పడే గొట్టం లాంటిది, బాక్స్ లాంటిది. అవి మొన్న హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. దాంతో భలే ఈజీగా ఉన్నదండి. ఈరోజు సాయంత్రమే ముగ్గు పెట్టేసేసాను వాకిట్లో. ఎందుకంటే రేపు జనవరి 1 అనమాట. ఈరోజు సాయంత్రం అందరూ ఫుల్లుగా వాకిళ్ళలో రంగురంగుల ముగ్గులన్నీ పెడుతూ ఉంటారండి. నాకంత ఓపిక లేదండి. కృష్ణయ్య దగ్గర మాత్రమే వేసుకుంటున్నాను. ఇక మా బేబీ కృష్ణ వీళ్ళందరూనేమో మేము వేసుకుంటున్నాం అంటే వాకిట్లో మీకు కూడా వేస్తామోనని ఈ డిజైన్ ఏమో కృష్ణ వేసింది. అంటే మా ఇంట్లో ఉండే పెద్దింట్లో వాళ్ళ అమ్మాయి కృష్ణ డిజైన్ వేసింది. బేబీ ఏమో ఇక కలర్స్ అవన్నీ నింపటం తను చేసిందనమాట. ఈ నెల రోజులు చంద్రుడిని వేస్తామండి, చందమామను వేస్తాం, నెలవంక అంటారు కదా. ముగ్గు ఏం వేసినా సరే పక్కన నెలవంక వేస్తాం అనమాట. ఆ నెలవంకను మాత్రం నేను వేసుకున్నాను. ఇక రాత్రి అయ్యేసరికండి అందరూ ముగ్గులు రంగులు ముగ్గులు పెట్టేసేసారు. మా వీధి అంతా కూడా భలే ఉందండి. వాకిట్లో ఏమో రంగుల ముగ్గు పెట్టి మనకి గేటు పక్కన వినాయకుడు ఉంటాడు కదండి, వినాయకుడు ఎదురుగుండా ఇట్లా ఒక చిన్న ముగ్గు వేసింది. వేసి దానిలో కూడా రంగులు నింపిందండి. బేబీ పిల్లలు వాళ్ళందరూ రకరకాల ముగ్గులన్నీ వేశారనమాట. ఈరోజు ఉదయం అంతా కూడా మా ఊరికి దగ్గరలోనే ఉన్న మంటలాంబ దేవాలయానికి వెళ్ళొచ్చామన్నమాట అండి. అందువల్ల కొంచెం ఒళ్ళంతా కదిలిపోయినట్లు అయ్యింది నాకు. అందరూ ముగ్గులు వేస్తుంటే ఒక నిమిషం మాత్రం బయటకు వచ్చి ఏమేమి ముగ్గులు వేసుకుంటున్నారు ఏంటి ఒకసారి చూసి వెళ్ళాను అనమాట. మాకు 31st నైటు రకరకాల రంగుల ముగ్గులు వేస్తారండి. ఇదిగోండి చిట్టి కూడా డిజైన్ వేసి అయ్యో రంగులు అవన్నీ వేసింది. ఇక పెద్దింట్లు కూడా రంగుల ముగ్గు చక్రం వేసింది. అవతల వాళ్ళు ఇంకా ప్రిపరేషన్స్లో ఉన్నారనమాట అండి. బేబీ వాళ్ళ ఇంటి ముందేమో ఇలా రంగులతోటి ముగ్గు వేసుకున్నది. బేబీ వాళ్ళ అన్నయ్య భార్య వాళ్ళ వదిన ఇద్దరు కలిపి వేసుకుంటారు అనమాట అండి. అదిగోండి ఇద్దరు కలిపి రంగుల ముగ్గు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు. నాకు కొంచెం అలసటగా ఉండటంతో అందరికీ గుడ్ నైట్ చెప్పేసేసి ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోయానండి. తెల్లవారుజామునే లేచి బయటకు వచ్చి ఒకసారి కృష్ణయ్యని చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుందండి. ఆ రోజంతా కూడా చాలా బాగా నడిచినట్లు అనిపిస్తుంది అనమాట. ఈరోజు జనవరి 1 అండి. ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా కృష్ణయ్య కనుసన్నల్లో మెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉదయమే చాలా హ్యాపీగా కృష్ణయ్యని దర్శించుకున్నానండి. సరే జనవరి 1 కదా అని చెప్పి కొత్త చీరలు బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇవి ఇంట్లో కట్టుకోవటానికనే తీసుకున్నాను. నేత చీర అనమాట అండి, నేత కాటన్ను చీరాలు వెళ్ళినప్పుడు శతమానం సిల్క్స్ నుంచి తీసుకున్నాను అనమాట. దట్టు ఈ శారీస్ కూడా అండి వీవర్స్కే హెల్పింగ్గా ఉండటం కోసమని అందులో చిన్న మిస్టేక్స్ ఏమన్నా వచ్చిన శారీస్ని 50% పెట్టారు. అందులో తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చి 450 అండి. విడిగా 900 ఉంటుంది. 50%లో తీసుకున్నాను. చాలా బాగున్నదండి. ఇక ఆ శారీని ఇలా చూసుకుంటూనే ఉన్నాను. ఇంతలోకి ఉదయమే హరిదాస్ గారు వచ్చేసారండి. ప్రతిరోజు వస్తున్నారు ఆయన. గత సంవత్సరం అయితే
ఒక్క హరిదాస్ కూడా రాలేదండి ఈ సంవత్సరం. ఇట్లా హరిదాస్ గారు వస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోందండి. ఈ ధనుర్మాసం సంక్రాంతి నెలంతా కూడానండి చక్కగా వాకిట్లో రంగుల ముగ్గులు వేసుకోవటం, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టుకోవటం, అలానే హరిదాసు మన గుమ్మంలోకి ప్రతిరోజు రావటం, గంగిరెద్దులు రావటం. ధనుర్మాసం కదండి, స్వామివారి ఊరేగింపు ప్రతిరోజు గ్రామ సేవకు వస్తుందండి దేవాలయం నుంచి. అలా స్వామివారు ఊరేగింపుగా రావటం ఇవన్నీ కూడా మన ధనుర్మాసంలో విశేషాలు అన్నమాట అండి. అంతో ఎంతో ఓపుకున్నంత మటుకు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు మాత్రం ధనుర్మాసం అంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా స్వామివారు గ్రామ సేవకు వస్తారు కదా, ఆయన్ని దర్శించుకోవటం, ఈ నెలంతా కూడా గుప్పిళ్ళు పెట్టడం ఇదైతే మాననండి. అలానే హరిదాస్ గారు ఏదో ఒక రూపంలో ఆయన బండి వేసుకుని అలాగ వస్తున్నా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే పూర్వంలాగా బోళ్ళంతా ఊరంతా నడిచే అంత ఓపికలు ఉండట్లేదు కదండి ఎవరికీను. ఆయన బండి అయినా సరే వేసుకుని మైక్లోనేమో ఆ పాటలు పెట్టుకుని వస్తూ ఉన్నారనమాట. అది కూడా నాకు సంతోషంగానే అనిపించిందండి. ఇదిగోండి మా వీధంతా కూడా రంగురంగుల ముగ్గులు అన్నీ పెట్టారు కదా, అవన్నీ ఒకసారి చూసుకుని ఇక ఇంట్లోకి వచ్చి గొబ్బి పూజ కోసం నేను అన్నీ ఉదయమే సిద్ధం చేసేసుకుంటున్నానండి. ప్రతిరోజు పాలు తీసుకొచ్చేటప్పుడే మా వారు ఫామ్ హౌస్ నుంచి ఆవు పేడ కూడా తెచ్చేస్తున్నారండి. అక్కడ ఒక క్యాన్ రెడీగా ఉంచుతున్నాం అనమాట. వాళ్ళు నింపి ఉంచుతారు, బండి మీద పెట్టుకుని ఆవు పేడ క్యాన్ తెచ్చేస్తున్నారు. ప్రతిరోజు మన ఇంటికి గోవులు వచ్చినా కూడా అండి ఆ గోవుల పేడ వాసన వస్తూ ఉంటుంది. ఏ పడితే అవి తినేస్తాయి కదా, అవి వీధి గోవులు కదా, అందుకని ఆ పేడను ఉపయోగించమన్నమాట. ఇక గొబ్బిళ్ళు చేసుకుని ఇంట్లోకి వచ్చి గొబ్బి పూజ కోసం అన్నీను రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పళ్ళు ఇటువంటివన్నీ కూడా గొబ్బిళ్ళకి ప్రసాదం పెడతామండి. గిన్నెలో పాలేమో కృష్ణయ్యకి, అట్లానే పూజకి సంబంధించినవి అన్నీ ఇలా ఒక దగ్గర పెట్టేసుకుని ఉంచుకుంటానండి. తులసమ్మ దగ్గర ఒక దీపం, కృష్ణయ్య దగ్గర ఒక దీపం పెడుతున్నాను. గొబ్బిళ్ళకి దీపం ప్రత్యేకించి పెట్టాం. కృష్ణయ్య దగ్గర దీపం పెడుతున్నాం కదండి, అగరబత్తి వెలిగిస్తాము, ప్రసాదం పెడతాము. ఈ 2 చోట్ల దీపం పెడుతున్నాను కానీ వెంటనే కనమవుతోందని మొన్న మా వారు ఇది ఒక చిమ్నీ కొనుక్కొచ్చారండి, 100 రూపాయలు, బాగున్నది. సరే తులసమ్మ దగ్గరికి కూడా ఇంకోటి తెండి అని తెప్పించాను. అవి కొంచెం మసి పట్టేస్తూ ఉంటాయండి. వాటర్తో కడిగేసినా లేదా ముగ్గుతో శుభ్రం చేసినా సరిపోద్ది. ఇలా పూజకి సంబంధించినవన్నీ ఇక్కడే రెడీ చేసేసి ఉంచుకుంటాను అనమాట అండి. అలానే దేవుడు వస్తాడు కదా, దేవుడికి కూడా ఒక పళ్ళెంలో బియ్యము, తాంబూలము, దక్షిణ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటాం. గొబ్బిళ్ళు పెట్టుకోవటానికి కృష్ణయ్య దగ్గరికి వచ్చానండి. ప్రతిరోజు గొబ్బిళ్ళు పెట్టినప్పుడు రకరకాల పాటలు పాడుకునేవాళ్ళం అండి చిన్నప్పుడు. కొంచెం పాత తరం పాటలన్నీ కూడా గుర్తున్నంత మటుకు రోజుకు ఒక పాటను పెడుతూ ఉన్నాను అనమాట మన ఛానల్లో కూడా. ఈరోజు గొబ్బియ్యల్లో పాట పాడుకుంటూ గొబ్బిళ్ళు పెట్టాను అనమాట అండి. ఈ పాటలన్నీ పిల్లలతో పాడించేవాళ్ళు అనమాట, పిల్లలకు అనుగుణంగా ఉంటాయి. సంధ్యా రమ్యకి చిన్నప్పుడు ఈ పాటలన్నీ బాగా వచ్చండి వాళ్ళకు కూడా. గొబ్బియ్యల్లో చందమామ 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 ఓ చందమామ, చందమామకు పిల్లలెందరు, నీలగిరి కన్యాలెందరు, నీలగిరి కన్యాలకు నిత్యమల్లె తోటలంట, నిత్యమల్లె తోటలోన నిమ్మల్ల బావి, నిమ్మల్ల బావికి మల్లెల్ల తాడు, మల్లెల్ల తాడుకు ఇలకల్ల చెంబు, చెంబుతోటి నీటిని చేది చెట్లకు పోయర చెలువులార, చెట్లకు పూసిన చామంతుల్ని గొబ్బికి ఇయ్యర చెలువులారా. గొబ్బియ్యల్లో చందమామ 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 ఓ చందమామ,
ఓ చందమామ ఓ చందమామ. ఈ గొబ్బి పాటల్లో పెద్ద సాహిత్యం ఇటువంటిది ఏమీ ఉండదండి. చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా ఏయో పనులు వాళ్ళకి ఆడుతూ పాడుతూ నేర్పించే విధంగా ఉంటాయి అన్నమాట. ఇందులో చూసారా, జాదతో నీళ్లు తోడి చెట్లకు పోసి ఆ పువ్వుల్ని గొబ్బెమ్మలకి పెట్టమని ఉందన్నమాట. అంతే అండి. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ పనులు ఇవన్నీ చేసుకోవాలి అనేది ఆ పాఠాల రూపంలోనే మన చిన్నప్పుడు నేర్పించేసేవాళ్ళండి. అంతే అండి. నా గొబ్బి పూజ పూర్తి అయ్యేసరికి స్వామివారి గ్రామ సేవ వస్తున్నట్లుగా బాజాలు వినిపించినాయి అనమాట అండి. మా ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది, అందుకనే ఆ బాజాలు వినపడంగానే గబగబా బయలుదేరి వెళ్తాం అనమాట. అందుకనే ముందే ప్లేట్ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటామండి. అందరూ ముగ్గులు తెస్తుంటారు. బాగుంది ముగ్గు. నేను గ్రామ సేవ నుంచి వచ్చేసరికి చూడండి, పిల్లి వచ్చి కృష్ణయ్య దగ్గర పెట్టిన పాలన్నీ తాగేస్తోందండి. ప్రతిరోజు ఈ పిల్లలు తాగేస్తున్నాయండి. 2 పిల్లలు తిరుగుతున్నాయి. ఒకటేమో ఈ తెల్ల పిల్లి, ఇంకోటేమో గోధుమ రంగు పిల్లి. ఇది కానీ అది కానీ పాలు తాగేస్తూ ఉన్నాయి. ఫోన్లే కృష్ణయ్య ఏదో ఒక రూపంలో వచ్చి పాలను స్వీకరించి వెళ్తున్నాడు అని చెప్పి నేను కూడా వాటిల్ని తోలనండి. ఈరోజు మన ఆనంద నిలయ వాసునికి చామంతి పువ్వులు, తులసి మాల కలిపి వేశాను అనమాట అండి. ఇగోండి పువ్వులతో అంతా కూడా అలంకరించి పెట్టి పూజ చేసుకున్నానండి. దేవుడి గదిలో హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి హాల్లో పెద్ద మహాలక్ష్మీదేవి ఫోటో ఉంటుందండి, తంజావూరు ఫోటో. ఆ అమ్మవారికి కూడా హారతి ఇస్తాను అనమాట. అమ్మా తల్లి, మా ఇంట కొలువైన మహాలక్ష్మి తల్లి. హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి వెలుగులో స్వామిని దర్శించుకుంటే భలే ఆనందం కలుగుతుంది. పూజ గదిలో దేవతా విగ్రహాలన్నీ కూడా ఆ హారతి వెలుగులో చూడటానికి నాకు చాలా బాగా నచ్చుతుంది. వీడియోలో మీకు డార్క్గా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తాయండి అవన్నీ కూడా. పూజ అంతా పూర్తి చేసుకుని నా పనిలోకి వెళ్ళాను అనమాట అండి. ఈరోజు ప్రయాణం ఒకటి ఉన్నది, అందుకనే గబగబా వంట పని అన్నీ పూర్తి చేసుకుని బ్లౌజ్ కుట్టుకునే పని ఉన్నదండి. ఇందులో నా పనిలో నేనున్నానా, ఈ చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారండి. ఎందుకు అంటే నాకు విషెస్ చెప్పడానికి వచ్చారంటండి. గొబ్బిళ్ళు పెట్టానని వచ్చి చూస్తున్నారు. వీళ్ళందరూ మగపిల్లలే అండి. మీరు గమనించారా, ఒక్క ఆడపిల్ల కూడా లేదు ఇందులో. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలు అందరూ ఉన్నారనమాట. వాళ్ళకి ఈ కృష్ణయ్య దగ్గరికి వచ్చి చూడటం అంటే సరదాగా ఉంటుందన్నమాట. వచ్చి వాళ్ళందరూ నాకు విషెస్ చెప్తున్నారు చూడండి. మళ్ళీ